బాపట్ల జిల్లా చీరాలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్దోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఎర్ర దుస్తులు ధరించి కార్యకర్తలు జెండాలు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. అనంతరం గడియారం స్తంభం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రసంగించారు. కార్మికుల హక్కుల సాధనకై 100 ఏళ్ల క్రితం స్థాపించిన పార్టీ సిపిఐని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు గొంతుకై నిలుస్తుందని రామకృష్ణ అన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మన పార్టీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా చాలా భారీ ఎత్తున అన్ని చోట్ల కూడా ఇది ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ జిల్లాలో నల్లగొండలో మన పార్టీ ప్రధాన కార్యదర్శి రాజా గారు హాజరైన సభ ఇప్పుడే అక్కడ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు 100 సంవత్సరాలు ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. కానీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండే 2 పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవ పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రం.